అండా వస్తుందా? అండా వస్తుంది. అండా రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. నేను ఒక దిగాలైన మొహంతో నీరసంగా అక్కడి నుంచి వచ్చేసాను. నేనెవరితో చెప్పాలనుకోలేదు నేను ఒక ఐడియల్ మ్యాచ్ అయ్యానని. తను ఎంత అప్సెట్గా అనిపించిందంటే నాకైతే అనిపించింది తను అవ్వలేదని. సో ఐ వాజ్ హ్యాపీ ఇద్దరం అవ్వలేదు అని. కాన్సిక్వెన్సెస్ వస్తే ఇద్దరిపై వస్తాయి అని. నాకు నా ఫ్రెండ్స్ బాధించడం ఇష్టం లేదు అని అట్లీస్ట్ రాత్రి వరకు ఎవరికీ తెలియకూడదు. నేను ఎవరి పేరు తెలుసుకున్నానని యాక్చువల్ ఆన్సర్ ఏంటి అని నాకే తెలియదు. నేను చెప్పను. ఎస్, యు ఆర్ ఎన్ ఐడియల్ మ్యాచ్. యు ఆర్ ఎన్ ఐడియల్ మ్యాచ్. నేనెవరికి చెప్పాలనుకోవట్లేదు. నేనెవరికి చెప్పను, నువ్వు కూడా ఎవరికి చెప్పకు. యువర్ ఐడియల్ మ్యాచ్ ఈజ్ షగున్. మీరిద్దరు నన్ను అసహించుకున్నారు కదా. ఇప్పుడు నేను ఆలోచించాను బ్రో, ఇతను నా ఐడియల్ మ్యాచ్ అయితే సీజన్ మొత్తం ఎలా భరించాలి? దేవుడా, నాకు శక్తి నువ్వు ఇతన్ని టాలరేట్ చేసేలా. హలో, మార్నింగ్ మీకు ఒక మెసేజ్ వచ్చింది. మీ నుండి ఎవరా ఇద్దరు అమ్మాయిలు సీక్రెట్ సెషన్లోకి వెళ్ళారు? హ్యాండా అండ్ మోనల్. విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఒక ఐడల్ మ్యాచ్ కాకపోతే దెర్ ఆర్ కాన్సిక్వెన్సెస్. ఈరోజు మీ ఇద్దరు పర్ఫామ్ చేస్తారు. మీతో 6 టీమ్స్ అవుతారు. టాప్ 3 విల్ బి సేఫ్. కానీ మీ ఇద్దరు ఫస్ట్ రావాలి. ఫస్ట్ రావడం ఆ టాస్క్లో నాకైతే చాలా ఇంపార్టెంట్. అండ్ నేను కోరుకున్నాను షగున్ కూడా సేఫ్ అయిపోవాలని. ఒకవేళ మీ ఇద్దరు పర్ఫామ్ చేయాలనుకుంటే హూ విల్ యూ గో విత్? ఐ వుడ్ గో విత్ కబీర్. ఎక్కడో నాకు అనిపించింది మోనల్ నన్ను సెలెక్ట్ చేసింది ఈ టాస్క్ కోసమని. ఒరాకిల్ ముందు తను నా పేరు చెప్పలేదు కదా. ఆరుషి, హాండా, మీరు ఎవరితో పర్ఫామ్ చేస్తారు? ఫహద్. ఐ వాజ్ లైక్ లెట్స్ పర్ఫామ్. ఈరోజు అందరినీ కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను సేఫ్ జోన్లో లేనని. ఈరోజు టెస్ట్ యువర్ బాండ్ ఛాలెంజ్ పేరు బనానా. సేమ్ బనానా. ఏంటిది బనానా సే బనానా? బనానాతో ఎవరిని ఒప్పించాలి? 3 రౌండ్లలో ఇద్దరిద్దరు కలిసి మీరు ఇది చేయాలి. మీ ముందు ఒక జాలి ఉంది. జాలి అటువైపు నుండి ఒక అబ్బాయి అండ్ అమ్మాయి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో మీ వైపు బనానాస్ విసురుతారు. మీ ఇద్దరు యాజ్ అ టీమ్ ఆ బనానాస్ ని క్యాచ్ చేయాలి. ఎలాగంటే, But you're gonna catch them in very oversized pants. ఒకరు ఈ వైపు ఇంకొకరు ఆ వైపు ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆ బనానాస్ ని విసురుతారో అప్పుడు మీరు దాన్ని మీ ప్యాంట్స్ తో క్యాచ్ చేయాలి. ఏదైతే మాకు ఓవర్ సైజ్ ప్యాంట్ ఇచ్చారో అది ఎంత ఓవర్ సైజ్ ఉందంటే అందులో ఐ థింక్ శీతల్ లాంటి 8 మంది అమ్మాయిలు సరిపోతారు. మధ్యలో ఒక నింజా వేలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బనానాలు వెళుతూ ఉంటాయో వీళ్ళు వేలాడుతూ వేలాడుతూ ఆ బనానాల్ని లైక్ ఎ నింజా వారియర్స్ ఆపగలరు. Mat is divided into 4 sections. The closest is 10, and then 20, 30, and then 40. అట్ ద ఎండ్ మీరు ఒకవేళ వేరే వేరే జోన్లో పాయింట్స్ కలెక్ట్ చేస్తే అవి కలిపివేయబడతాయి. ఆల్రైట్, టేక్ యువర్ పొజిషన్స్. నేను షగున్తో మళ్ళీ ఆడాల్సి వచ్చింది అగేన్స్ట్ అనుష్క అండ్ గౌరవ్. అతనికి వేరే వాళ్ళతో కనెక్షన్ ఉంది. నాకు అతనితో కనెక్షన్ లేకపోయినా నేను అతనితో ఆడాల్సి వస్తుంది. గౌరవ్కి చాలా ప్రేమ అనుష్క అంటే. వాళ్ళు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు అండ్ వాళ్ళ ఫేస్ లో ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ ఉంది. బనానా థ్రోవర్స్ రెడీ? ఎస్ సార్. యప్. నింజాస్ రెడీ? ఎస్. టీమ్స్ రెడీ? రోషిని ఇంకా అంశుమన్ అప్పుడు వేస్తున్నారు షగున్కి, అండ్ నింజా ఏమో మన మోనల్. మొత్తం గ్రూప్ కలిసి ఉంది. ఆల్రైట్, యువర్ టైమ్ స్టార్ట్స్. 3, 2, 1 గో. త్రో త్రో త్రో. ఓ యా. త్వరగా ఏయ్, త్వరగా. రోహన్ చూసుకో. సరిగ్గా వెయ్యి. చూసుకొని సరిగ్గా వెయ్యి. That hurt. రోహన్ ఐ థింక్ కొంచెం వేరే విధంగా విసురుతున్నాడు. అనుష్క, ఇట్స్ జస్ట్ బనానా. అనుష్క, యు ఓకే?
దగ్గర దగ్గర 2 సార్లు 3 సార్లు 4-5 సార్లు కూడా బనానాలు పడ్డాయి. ఏం చెప్పాలి మీతో, ఆ రోజంతా బనానాలు తింటూనే ఉన్నాం. అయ్యో, లెటింగ్ ఇట్ గో. దత్తా నాతో ముందే వచ్చి అడిగింది మోనల్ తక్కువగా కొట్టమని, మేము గెలవాలనుకుంటున్నామని. సో నా సైడ్ నుంచి ఇది నా రెస్పాన్సిబిలిటీ అవుతుంది షగున్ని సేవ్ చేయాలి అని. నేను అనుకున్నాను సరే దత్తా నేనే తక్కువ కొడతాను, బట్ నువ్వు కూడా అంతే కొట్టాలి. వావ్, త్వరగా త్వరగా త్వరగా. దట్ వాస్ లైక్ ఎ స్లిప్ క్యాచ్. ఒకసారి ఇలా కూడా జరిగింది. నేను బనానాని విసిరాను అండ్ మోనల్ తన బ్యాట్ని ఎలాగో తగిలించింది. ఆ బనానా ఎక్కడ పడకుండా తిన్నగా వాళ్ళ ప్యాంట్లో పడింది. సో దట్ వాస్ ప్రిటీ ఫనీ. షిట్. ఆర్ యు ఓకే హర్షి? యా ఐఎమ్ ఫైన్. షగున్ హైట్ అరే, ప్రకారమే బనానాలు చూసుకోండి. విసురుతున్నాడు, కానీ అవి దత్త ముఖంపై పడుతున్నాయి. Come on. ఓ 3-4 టైమ్స్ బనానాలు దత్త ముఖంపై ఎంత గట్టిగా పడ్డాయంటే ఆ టైంలో తను అటు ఇటు డిస్బ్యాలెన్స్ అయ్యింది. అంశుమన్ నీ అబ్బ నాకు బయట దొరుకు, నిన్ను పట్టుకొని బనానాస్తో ఎలా కొడతానో చూడు. పద 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 పద. ఇటుపక్క. No. Go back there. Go back. Go back. నాకు అసలు చిరాకు వచ్చింది వాడు వినట్లేదని. వై డూయింగ్ సో డౌన్ రోహన్? నేను చాలా ట్రై చేశాను లెఫ్ట్ సైడ్ నుంచి వేయడానికి, బట్ అక్కడ ఒక తాడు ఉండింది అండ్ అసలు ఏం పడట్లేదు. క్యాచ్. ఆల్ రైట్ డన్. రోహన్, I told you throw it from the left. No, it's not effective trust. You should have listened to us. We're the one catching Anushka, it. you don't have a turn to go from here Shut to there. up! That doesn't make sense, right? If you want to say something, think before you talk. I lost my shit. I mean, ఇలానే ఆడాలి అనుకుంటే వేరే వాళ్ళని తీసుకునే వాళ్ళం కదా. నిన్నెందుకు తీసుకున్నా? ఫ్రెండ్స్ అనే కదా. అనుష్క ఏం జరిగింది? సార్ నేను 10 సార్లు చెప్పాను రోహన్ కి లెఫ్ట్ నుంచి మేము ఇంకా జంప్ కూడా చేసేళ్ళం లెఫ్ట్ సైడ్ కి. అయినా తను లెఫ్ట్ కి వేయకుండా నన్ను మళ్ళీ ఆ పొజిషన్ కి వచ్చేయమన్నాడు. Why wouldn't he? సో ఐ డోంట్ నో. ఐ జెన్యున్లీ ట్రస్టెడ్ రోహన్ అండ్ శృతి అండ్ నౌ ఐ డోంట్. అనుష్క నువ్వు నీకేమనిపిస్తుంది? మేము ట్రై చేయలేదు అనుకున్నా, మాకు ఇష్టం లేదా? నేను చెప్పినప్పుడు ట్రై చేసాం, అవ్వట్లేదు అసలు. అనుష్క అర్థం చేసుకోవెందుకు నువ్వు? నేను చెప్పాను రోహన్ కి పై నుంచి వేయమని, వాడు ఎందుకు కిందకేస్తున్నాడు మరి? No. Why Rohan? That's not how you say thank you. Shut that's up. your Thank boss. you, my. I don't need to talk to you. I don't need So to argue don't with then. you. Shut up. Just shut up. Gaurav? Is that Gaurav, are you okay? He said it's okay, so leave it. నేను ఒక్కసారి ఒకరిని నమ్మానంటే వాళ్ళని చాలా విలువ ఇచ్చినట్టు. నువ్వు ఇలా నన్ను బ్యాక్ స్టాప్ చేస్తే నేను అస్సలు తట్టుకోను. దాని తర్వాత వచ్చింది రోష్ని అండ్ అంశుమన్. వాళ్ళు ఒక లవింగ్ కపుల్ గా ఉన్నారు. ఇది నా ఫస్ట్ టెస్ట్ బాండ్ ఛాలెంజ్ అండ్ అది కూడా అంశుమన్ తో. సో ఐ వాంట్ విన్ ఇట్, యు నో. ఆర్కిల్ ముందు కూడా వెళ్ళాలనుంది. వాళ్ళకి అగేన్స్ట్ గా వెళ్తుంది సింబా అండ్ అంశుమన్. All right, your time starts. 3, 2, 1, go. Oh, slow. రోహిష్ని కుంఫు ప్యాండా టీ-షర్ట్ వేసుకుని అలా జంప్ చేస్తుంటే నాకు చాలా నవ్వు వచ్చింది అసలు. Dude, that was very funny. వచ్చాయి. నేను కొంచెం ఆటాడిస్తూ ఆరుషి హ్యాండాన్ దాటి బనానా తిన్నగా అంశుమన్ జీన్స్ లోపల పడేలా చేశాను. Oh, 1. They got 1 in this 20. They got 2 in 20. Simba చేత్తో కాదు. They got 3 in 20. Look at that. No. మేము 20 సైడ్స్కి వెళ్ళాం. మేము ఎప్పుడైతే వెళ్ళామో ఆ సైడ్ చాలా బనానాస్ వచ్చి పడ్డాయి. యా ఇక్కడ. Nice. Come on, Anushka. నాకున్న కోపానికి అయితే చాలా బనానాస్ ఆపడానికి ట్రై చేశాను. Nice one. Good job. Anshula, good job. That's good. సరిగ్గా వెయ్యి. హండా ఇది తీసుకో. షగున్ నిజంగానే ఒక బఫున్ లాంటి వాడు.
అంటే అక్కడ బనానాస్ విసరమంటే అతను నాతో క్రికెట్ ఆడుతున్నాడు. కరెక్ట్ అయిబే. నాకు మనసుకు అనిపించింది అన్ని వదిలి ఆ షగున్ దగ్గరికి వెళ్ళి చెంపపై కొట్టాలనిపించింది. ముందుకు రా Come on, throw here. రోహన్ కావాలని చేస్తున్నాడు ఏంటో అర్థం కాలేదు, కానీ అన్ని అసలు ఎటు పడితే ఎటు పడేస్తున్నాడు, అసలు అర్థం కాలేదు నాకు. వాళ్ళు ఏంటనేది జనరల్ గానే తెలిసిపోతుంది. దే వేర్ చీటింగ్ మ్యాన్. మాకు అనిపించలేదు అంశుల నిజంగా గెలవాలని. అంచుల మా గ్యాంగ్ నుంచే కాదు, సో ఐ డోంట్ వాంట్ హర్ టు విన్. క్లియర్లీ నో వన్ లైక్స్ యూ, సో యా, కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. నైస్ వన్ అంశుమాన్. నెక్స్ట్ టీం వచ్చేసరికి ఫహాద్ అండ్ హాండా ఒక టీం అయిపోయారు, అండ్ వాళ్ళ ఆపోజిట్ కేమో మోనల్ ఇంకా కబీర్. ఇది కొంచెం చూడముచ్చటైన రౌండ్, ఎందుకంటే మోనల్ ఇంకా యునో హాండా ఇద్దరు వెళ్ళారు ఒక సీక్రెట్ సెషన్ కి, అండ్ వీ డోంట్ నో రిజల్ట్స్ ఏంటి అనేది, ఎవరు ఏంటి, ఎవరికి అసలు ఏ ఒపీనియన్ ఉంది అని. 3, 2, 1 గో. అరే మెల్లగా. ఆసమ్ కీప్ ఆన్ గో గో గోయింగ్. గో గో. అరే మెల్లగా. టాస్క్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే నేను, తను, మోనాల్ మేము ముందే డిసైడ్ అయ్యాం 20 పాయింట్స్ జోన్లోనే ఉండాలని. మెల్లగా. హో ఎస్ ఎస్. Well done, Arushi. Wow. Ninjas are doing well. రోషిని చాలా బాగా చేస్తున్నావు. రోష్ని, నీకు తెలియట్లేదు నువ్వు ఎవరితో పెట్టుకున్నావో. మీరు ఎంత కోరుకున్నా నా వెంట్రుకను కూడా కదల్చలేరు, ఎందుకంటే నేను ఐడియల్ మ్యాచ్ని. యా కమ్. ఫహాద్ అండ్ ఆండా చాలా ఘోరంగా జారిపడ్డారు. ఇట్ వాస్ టూ ఫన్నీ మ్యాన్. యా ఓకే. ఓ నైస్ వన్ ఆరుషి. ఓ నైస్ ఆరుషి. చాలా బాగా చేస్తున్నావు. ఎప్పుడైతే మోనల్ అండ్ కబీర్కి తన అవసరం ఉందో అప్పుడు తను ఒకదాని తర్వాత ఒకటి కొడుతూనే ఉంది. నేను కేవలం అక్కడ నించొని చూస్తున్నాను. మామూలుగా అయితే మీరు ఎక్కువగా మాట్లాడతారు కదా. Tatta, you're so freaking awesome. Tatta, come on. You want to be in the top 3. Try. వాట్ ఆర్ యూ డూయింగ్? నాకు ఎంత కోపం వచ్చిందంటే దత్తాపై నేను ముందు తన నింజా అయినప్పుడు చాలా వదిలేశాను బనానాస్. వాళ్ళ కోసమే వదిలేశాను. నేను గేమ్ ఆడడానికే వచ్చాను. నాకు కూడా పర్ఫామ్ చేయాలనుంది, గెలవాలనుంది. ఒరాకిల్ ముందుకు నేను వెళ్ళాలి. నేను అందరికీ అవకాశం ఇవ్వలేను కదా గెలవడానికి. Come on ఆరుషి. Done. Nice, Kabir. Nice. సింబా విశ్రీ. Banana. Good job. Nice work, Datta. మేం కలెక్ట్ చేసాం 9 బనానాస్. హ్యాండా కూడా కలెక్ట్ చేసింది 9 బనానాస్. ఇప్పుడు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఈ టాస్క్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంది లాస్ట్లో. ఏదైతే ఛాలెంజ్ పేరు కూడా ఉందో బనానాసే మనానా. మీ ముందు 5 నిల్చుని ఉన్నారు. వాళ్ళందరినీ ఒప్పించి మీకోసం కొంచెం బనానాలు తినాలని. మీ దగ్గర కేవలం 5 నిమిషాలు ఉన్నాయి. ఎన్ని బనానాలు మీ ఫ్రెండ్ మీకోసం తింటారో. అండ్ మన వేగన్ బ్రో అచ్చం కోతిలానే బనానా తింటున్నాడు. I was so happy that Shruti initiated this because నా కోపం అంతా రోహన్ మీద ఉండింది, శృతి మీద కాదు. ఎవరి దగ్గర ఎక్కువ బనానాస్ కలెక్ట్ అయ్యాయో అంశుమన్ అండ్ రోష్ని వాళ్ళవి కేవలం 6 బనానాస్ తీసుకున్నారు అందరూ. ఇప్పుడు నాకు ఎక్కడో చోట అనిపించింది ఓకే అవ్వచ్చు, మేము వస్తామేమో అని. అందరికందరూ బనానాస్ తినేశారు, కేవలం ఒక్క అమ్మాయి తప్ప, శీతల్. శీతల్ బీయింగ్ శీతల్. ఆ మెంటల్ది మెల్లగా తింటుంది. ఆమె హాఫ్ డే మొత్తం తీసుకోమన్నా తీసుకుంటుంది మెల్లగా బనానాస్ తింటూ. 1 minute left. శీతల్ తిను. శీతల్ ఈట్. టైం లిమిట్ ఉందా? అవును అయిపోయింది. శీతల్ ఇస్ సో డమ్. ఏదో అసలు స్వీట్లు తిన్నట్టు తింటోంది ఆరాంగా. 5, 4, 3, 2, 1. That's it, Sheetal. We just lost. Sunny, Yeah. అందరూ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బనానాస్ తినేశారు ఎక్సెప్ట్ ఫర్ శీతల్.
ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే గనుక ఎన్ని మీరు క్యాచ్ చేశారో అని. ఫహద్ అండ్ ఆరుషి హండా మీరు పట్టుకున్నారు 10 బనానాస్ ప్లస్ 10 బనానాస్ దట్ హ్యావ్ బీన్ కన్స్యూమ్డ్. మీరే ఫస్ట్ రావాలి, కానీ మీరు వచ్చారు సెకండ్ విత్ 280. అందరి ప్రకారం నేను ఫస్ట్ రావాలి, లేకపోతే నేను అన్సేఫ్. ఫహద్ నాకు మళ్ళీ మళ్ళీ సారీ చెప్తున్నాడు. లోపల నేను నవ్వుకుంటున్నాను. ఫహద్ డోంట్ బీ సారీ. ఎవరు నా వెంట్రుకను కూడా కదల్చలేరు. The best score today is Anshuman and Roshini 340. Congratulations. Anshuman and I hugged each other and we're like, finally happy. మనం మొత్తానికి ఆరికల్ ముందుకెళ్ళొచ్చు as a couple because we're safe. ఇక టాప్ 3లో కబీరు మరియు షగున్ ఉన్నారు. ఇద్దరు స్కోర్స్లో బనానాస్ తిన్న తర్వాత కేవలం 10 పాయింట్స్ డిఫరెన్స్లో ఉంది. కబీర్ అండ్ మోనల్ మీ 9 బనానాస్తో కలిపి మీ స్కోర్ 270. షగున్ అండ్ ఆరుషి మీరు 9 బనానాస్ పట్టుకున్నారు. మీ స్కోర్ 260. కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను. మళ్ళీ ఇంకోసారి డేంజర్లోకి వెళ్ళిపోయా. అన్నిటికన్నా నాకు బాధ దేనికి అనిపించిందంటే నేను షగున్ని సేవ్ చేయలేకపోయాను అని. ఇప్పుడు మేబీ నేను ఇంటికి వెళ్తున్నాను, షగున్ కూడా వెళ్తున్నాను. హలో, this is Oppo MTV Splitsvilla 11 powered by Denver Deodorants, Aloe Fruit Juice, Manforce, Vaga Hairstyling Appliances, Beauty Partner Lotus Makeup and Celebration Wear Partner Manyovar. And ఇది మీ నెక్స్ట్ డోమ్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు ఈరోజు ఒక సీక్రెట్ సెషన్ అని వెళ్ళారు. I want to know from the exact place the information came from, which is the Oracle. Oracle, Monal every పేరు చెప్పింది సీక్రెట్ సెషన్ లో. షగున్. What? షగున్ అన్న పేరు నాకు వినగానే నేను చాలా చాలా షాక్ అయ్యాను. బికాజ్ నాకు చాలా ఏడుపు వచ్చింది. ఒక సైడ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉండింది అండ్ ఇంకో సైడ్ నా కనెక్షన్. Should we find out? Oracle, మోనల్ అండ్ షగున్ ఒక ఐడల్ మ్యాచా కాదా? మౌనల్ అండ్ షగున్, మీరు ఒక ఐడియల్ మ్యాచ్ అవ్వరు. షగున్ will have to pay price for this. ఎందుకంటే మీ పేరు మోనల్ తీసింది కాబట్టి. మీరు అండ్ మోనల్ ఇద్దరిది ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి. ప్లీజ్ గో అండ్ స్టాండ్ ఆన్ ద సైడ్ లైన్. సీక్రెట్ సెషన్ ఈరోజు ఒకరు కాదు ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు. సెకండ్ వాజ్ ఆరుషి హాండా. ముందు ఆరికల్తో ఇది అడుగుదాం. ఆరికల్, ఆరుషి హాండా ఈరోజు సీక్రెట్ సెషన్లో ఏ అబ్బాయి పేరు చెప్పింది? షగున్. ఐ వాజ్ బ్లోన్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఏంటి నీకేం కనెక్షన్ ఉంది వాడితో?
సార్ హీ స్ట్రాంగ్, హీ హాజ్ ఎ పాయింట్. ఐ హ్యావ్ ఎ పాయింట్, ఐ డోంట్ సే మచ్. బట్ ఎప్పుడైతే అతను చెప్తాడో వ్యాలిడ్ పాయింట్ అవుతుంది. మిగతా అందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి నేను వాళ్ళ పేర్లు తీయలేను. దీనిపై చాలా కోపం వచ్చింది. హాండా I don't want them to be an idol match. నా కనెక్షన్ ఒక్కడే కనిపిస్తున్నాడు అందరికి, ఇంకేం పేరు తోచట్లేదా? Because the same thing that you see in him, maybe they see in him. కనీసం నాకు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు? Just because they think he's strong, everybody wants to make a connection with him. రైట్, ఫేర్ ఎనఫ్. ఎస్, ఫెయిర్ ఎనఫ్. మీకెలా తెలుసు? కేవలం ఒక ఎంటిటీకి తెలుసు. షుడ్ వి ఫైండ్ అవుట్? సన్నీ, Oracle, Arushi Handa and Shagun ఒక ఐడియల్ మ్యాచ్ అయినా? నాకు చాలా భయం వేసింది దట్ ఇఫ్ దే బికమ్ అన్ ఐడల్ మ్యాచ్ నేనేం చేస్తాను? నా జర్నీ సంగతి ఏంటి ఇక్కడ? అరుషి హాండా అండ్ షగున్, మీరు ఒక ఐడల్ మ్యాచ్ అవుతారు. ఓ ఆరుషి హాండా నా ఐడియల్ మ్యాచా? ఆరుషి హాండాతో నాకు ఏ కనెక్టివిటీ కానీ, ఒక మాట కానీ, ఒక అభిప్రాయం కానీ కలిసింది లేదు. కానీ ఎలా? కంగ్రాచులేషన్స్ ఆరుషి హాండా అండ్ షగున్, మీరు స్పిట్స్ విల్లా 11 మొదటి ఐడల్ మ్యాచ్ అయ్యారు. yesterday only she came to me and she was like, you know, Sheetal, I'm so sorry, ఇలా అవ్వాల్సి వచ్చింది, నేను అనుకోలేదు ఇలా అవుతుందని, అండ్ నేను ఇలా అసలు నీకు చేయాలని అనుకోలేదు, నా ఇంటెన్షన్ కాదు అని ఇంత చెప్పి అదే చేసింది. నువ్వు హ్యాపీగా లేవా నీ కనెక్షన్ సేఫ్ అయ్యాడని? ఐఎమ్ నాట్ హ్యాపీ దట్ యువర్ అన్ ఐడల్ మ్యాచ్. ఫెయిర్ ఇనఫ్. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకు కనెక్షన్ శీతల్ ఇక్కడ ఉంది అండ్ అక్కడ ఆర్షి హాండా ఎవరితోనైతే నేను ఐడియల్ మ్యాచ్ అయ్యానో అక్కడ తనతో వెళ్ళి కూర్చోవాలి. మీకు నా మీద నమ్మకం ఉందా? హా, నేను ఎప్పుడు వచ్చి ఇక్కడ నించొని ఉండేవాడిని అండ్ నా ఫ్రెండ్స్ అక్కడ కూర్చునేవాళ్ళు. మీరు ఇక్కడ నించొని ఉన్నారు. ఒకవేళ మనం ఇద్దరం ఇక్కడే ఉండిపోతే మీరు కూడా సింగిల్గా మిగిలిపోవచ్చు. నేను ఇప్పటివరకు ఏం చెప్పానో అది చేశాను. నేను ఈరోజు అడుగుతున్నా అంటే నేను అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్. సరే. ఇలాగే పంపిస్తావా? అసలు నాతో ఏమవుతోంది వీళ్ళలో? నాతో ఏం గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు? నాకేం అర్థం కాలేదు. నాకు చాలా ఏడుపు వచ్చింది. నాకున్న ఒకే ఒక్క కనెక్షన్ వెళ్ళిపోయాడు అటువైపు అండ్ ఐ డోంట్ నో వాట్ టు డూ. నువ్వే కాపాడగలుగుతావు తన్ని. వెళ్ళ నువ్వు నవ్వుతూ పంపించు. నేనున్నా. నీకోసం నేనున్నాను. సరే. How does it feel, Shagun? సార్ ఫస్ట్ టైం డోమ్లో కూర్చున్నాను అండ్ మీకు ఇంకా మేడంకి చాలా దగ్గరగా కూర్చున్నాను. సో చాలా ఆనందంగా ఉంది. ఆర్షి కూడా రమ్మన్నది నిన్ను. ఈరోజు ఆరికల్ ముందు ఇంకొక కపుల్ వెళ్ళబోతున్నారు అండ్ వాళ్ళకి ఇది తెలిసిపోతుంది. Oracle, what do you want to tell us? మౌనులున్న అన్సేఫ్ జోన్లో ఈరోజు ఇంకో అమ్మాయి జాయిన్ అవుతుంది అండ్ ఆ డెసిషన్
విలాలో ఉన్న అన్సేఫ్ బాయ్స్ చేస్తారు. ఓ మోనల్, ఈరోజు మీరు ఎక్కడి నుండి వెళ్ళే ఛాన్సెస్ 50% ఉంది. ఎందుకంటే మీతో ఇంకో అమ్మాయి నిల్చునుంటుంది. ఆ అమ్మాయి ఎవరు అన్నది దాన్ని డిసైడ్ చేసేది సింబా, గౌరవ్, కరణ్ అండ్ రోహన్. గో ఫర్ ఇట్ బాయ్స్. చలో కరణ్ నుండి మొదలు పెడదాం. సార్ మైరా. గౌరవ్. అంశుల. Simba. అంశుల. Rohan. Anshula. Ay, ay, ay. అంశుల, ఎస్. ప్లీజ్ గో అండ్ జాయిన్ మోనల్. ఇప్పుడు మీరంతా ఇంక్లూడింగ్ మోనల్ అండ్ అంశుల ఇది డిసైడ్ చేయాలి, ఈ 3 కపుల్స్లో ఎవరు ఆరెకల్ ముందుకు వెళ్ళాలి అని. మీ ముగ్గురికి ఏదైనా చెప్పాలనుందా? I want you guys to know that I really want to go to the Oracle with Kabir. Because మీకు తెలుసు నేను ఎవరితో అయినా కనెక్ట్ అయితే దట్స్ ఓన్లీ జస్ట్ కబీర్. అండ్ నాకు నిజంగా తెలుసుకోవాలనుంది ఇఫ్ వీఆర్ an idol match or not. దత్తా అండ్ ఫహాద్. అందరికీ తెలుసు మేము ఐడియల్ మ్యాచ్ అని. అయితే ఐడియల్ మ్యాచ్ గురించి ఏదైతే డెసిషన్ అవుతుందో ఆ ఇద్దరి మధ్య క్లియర్ అయిపోతుంది, అప్పుడు ఫెయిర్గా ఆడొచ్చు. So I want them to vote for us because we're very cute. లెట్స్ సీ మీరేం డిసైడ్ చేశారో అని. అంశుల, మీ నుండి మొదలు పెడదాం. Fahad and Datta. మోనల్. రోష్ని అండ్ అంశుమన్. Rohan. Anush, Kabir. కరణ్. Roshni and Anshu. శృతి. Anush and Kabir. బికాజ్ నాకు తెలుసు వాళ్ళిద్దరు ఒకరినొకరు ఎంత ఇష్టపడుతున్నారు. అండ్ ఐ లవ్ యూ గైస్. 2-2. 1. గౌరవ్. కబీర్ అండ్ అనుష్క. మీ అందరికీ తెలుసు అది. ఐ రియల్లీ లైక్ హర్ అనుష్క. సో ఐ రియల్లీ వాంట్ టు నో దట్ ప్రేమ ఉందా లేదా అని, ఎందుకంటే నాకు కూడా క్లియర్ అవుతుంది. మాయిరా. Arishi and Fahad. సింబా. ఇట్స్ ఫహాద్ అండ్ ఆరుషి. వావ్. Wow. 3-3-2. శీతల్. అంశుమన్ అండ్ రోషిని. Oh, 3-3-3. 3-3-3. టై బ్రేకర్తో మీకు కొంచెం షాకింగ్ అవుతుంది, ఎందుకంటే నవ్ వీ హ్యావ్ అన్ ఐడల్ మ్యాచ్. ఐడల్ మ్యాచ్ దగ్గర చాలా పవర్స్ ఉంటాయి, అండ్ ద పవర్స్ ఈస్ టై బ్రేకర్ ఉంటుంది. దే గెట్ టు డిసైడ్ ఆరెకల్ ముందుకి ఎవరు వెళ్ళాలి అని. సింపుల్. యూ గైస్ వాంట్ టు సే one line to them. You guys want to say one line to them. నేను శగున్తో మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు అవకాశం కోసం వెతుకుతున్నావేమో. నీ విషయంలో తప్పు జరిగింది, నేను చెప్పేది విను, ఓకేనా? బ్రో, ఏదైతే టాస్క్ లో జరిగిందో నేను టాస్క్ తోనే వదిలేస్తా. అది ఇక్కడ దాకా తీసుకురాకు ప్లీజ్. నో అలా కాదు, నా మనసుకు నచ్చినట్టుగా నేను మాట్లాడతాను శగున్. అతని ప్రవర్తనే మారిపోయింది. మేడం, నా ప్రవర్తన ఏం మారలేదు. మీ కళ్ళతో చూసారుగా ఇలా. అరే ఒక్క నిమిషం, నువ్వు ఆకుని మాట్లాడతాను. ఒక్క నిమిషం. తను ఎలా మాట్లాడుతున్నాడు, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఒకసారి నేను చెప్పేది మా మాట విను శగున్. వినిపించట్లేదు. మీకు తెలుసా? ఆహా. శగున్ అతను వినట్లేదు, వదిలేసే. వాళ్ళు మనకి గుడ్ కాంపిటీషన్ కాదు. అరే విను.
Okay, I have a question. Did Shagun tell you that he was going to support you yesterday? Before or after he dragged you across the lawn? బిఫోర్ యూ. హీ డిడ్ దిస్. మాట ఇచ్చాడు. నిన్న జరిగిన విషయం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను శకున్. నువ్వు నా ప్లేస్లోకి ఎప్పటికీ రాలేవు. ఆ విషయం నీకు తెలుసా? నేను చాలా బ్లైండ్గా నిన్ను నమ్మి ముందుకెళ్ళిపోయాను, కానీ నువ్వు నన్ను మోసం చేసావు. ఇలాంటి అవకాశం మళ్ళీ లైఫ్లో నీకు రాదు, రాబోదు. ఎందుకు పరిగెత్తలేదు? పరిగెత్తలేదు. నేను ఎందుకు పరిగెత్తలేదు? ఆన్సర్ చేయి. నేనెందుకు చెప్తాను? ఆన్సర్ చెయ్యి. అరే నేను అక్కడ ఎందుకు పరిగెత్తలేదో ఎవరైనా చెప్పగలుగుతారా? ప్లీజ్ చెప్పండి. నువ్వు నమ్మావు అతన్ని. అది ఈయన నాకు రీజన్ ఇచ్చాడు, నేను కూడా ఆడటానికే వచ్చాను కదా అని. నాకు కూడా గెలవాలని ఉంది. మీరు అసలు ఆడడానికే వచ్చుంటే మీరు మొదటి రౌండ్లోనే లాక్కుంటూ వెళ్ళుంటే మేము అనుకునే వాళ్ళం మీరు మీకోసం ఆడడానికి వచ్చారని. But what you did yesterday was it was a very interesting behavior, you know, for me to watch. I'd never seen something like this since I've been here. టాస్క్ లో ఎంత అగ్రెషన్ ఉంటుందంటే ఆ టైంలో అర్థం కాలేదు. ఆయన కోపం ఆయనకుంటే నాది కోపం కాదా? నేను ఫహద్ బ్రోని క్షమించమని అడిగాను, ఎందుకంటే నా వల్ల తప్పు జరిగిందని. There's a saying, when you shoot a bullet, you can't ask for the bullet back. Trust is the same thing. If it breaks, it breaks. No matter how much you beg, plead, nannu kshaminchu, okasari aa doubt vachaka, it is his right to have that doubt because you broke his trust. And you broke his trust. దాన్ని రివెంజ్ తీసేసుకుంది కదా. ప్రతీకారమా? ఈ రోజు టాస్క్ లో. Why? Because she wants to win? What are you saying? Because she wants to win? Oh, she should want to win. She should have hit every bloody banana. I did not. And I was yelling at her to do it, and we were trying to get her to do it. I did not. But she didn't. ఓకే, టైమ్ టు డిసైడ్. ఐడియల్ మ్యాచ్ మీరు ఏం డిసైడ్ చేస్తారు? ఈ ముగ్గురు కపుల్స్లో ఏ కపుల్ వెళ్తుంది ఆర్కిల్ ముందుకి? అనుష్క వెళ్తుంది. అనుష్క. అంశుమన్ అండ్ రోషిని. కబీర్ అండ్ అనుష్క నీకు మంచి ఫ్రెండ్స్, కానీ నాకు కబీర్తో కానీ అనుష్కతో కానీ ఎలాంటి కనెక్టివిటీ లేదు. అంశుమన్ విను నా మాట. కానీ అతని మీద నాకు నమ్మకం లేదు. రోషిని కూడా తెలుసు ఆ విషయం. ఇద్దరిని నమ్మొద్దు. నాకెవ్వరి మీద నమ్మకం లేదు. రోషిని నమ్మొద్దు, అంశుమన్ని నమ్మొద్దు. నా మాట విను. ఒకవేళ వాళ్ళ ఐడియల్ మ్యాచ్ అయిపోతుంది, వాళ్ళిద్దరూ ఎవరు? ఏం చేస్తావు? నేను ఏం చెప్తా చేస్తావా? శీతల్ కోసం నేను ఎప్పటికీ వెనకడిగాను. అరే ఇదేంటి? అయితే మొత్తం కుటుంబాన్ని తీసుకెళ్ళి లేదా శీతల్ అంటే రోహన్ అండ్ తను కూడా కదా. అప్పుడు విషయం అప్పుడు చూసుకున్నాం. అప్పటికప్పుడు అంటే అంశుమన్ కూడా కదా. మరి ఇప్పుడు క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ నాకు. నేను శృతి కోసం నిలబడతాను. ఓకే ఓకే, రోహన్ కాదు, శృతి. ఓకే సార్. ఓరకల్ ముందుకి అనుష్క అండ్ కబీర్. Kabir and Anushka, please come in and find out if you're an ideal match. ఫైనల్గా ఆ మూమెంట్ వచ్చేసింది అండ్ చాలా చాలా సంతోషంగా ఉన్నాను. Kabir and I are really ideal for each other in the villa because మా ఇద్దరికి చాలా క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ అవుతాయి అండ్ నాకు అనిపిస్తుంది that we'll be an ideal match. I want 2 ideal matches today, please. ఆరికిల్ మేము ఒక ఐడియల్ మ్యాచ్ అయినా అవుతామా? Anushka and Kabir. Oracle calculations ప్రకారంగా మీరిద్దరూ ఒక ఐడియల్ మ్యాచ్ అవుతారు. ఎప్పుడైతే ఆరకిల్ చెప్పింది విన్నానో ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. నేను ఏ పని మీద వచ్చానో అది నేను అచీవ్ అయ్యాను. I was so surprised. నేను దేని గురించి వచ్చాను అది అయ్యింది. మేము యాక్చువల్లీ ఒక ఐడియల్ మ్యాచ్ అయ్యాము. నా మనసు
ముక్కలు ముక్కలుగా అయిపోయింది అనుష్క కబీర్ ఐడియల్ మ్యాచ్ అవ్వడం చూసి. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అనుష్క అండ్ కబీర్. ప్లీజ్ గో అండ్ సిట్ దేర్. లెట్స్ సీ మీరేం డిసైడ్ చేశారో. Kabir and Anushka, please show us your card. ఐమ్ సారీ అంశుల. అంశుల, ఎస్, మీరు మీ యొక్క ప్రయాణం స్పిట్స్విల్ 11లో ఇది ఎక్కడితో ముగుస్తుంది. ఐ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే నేను వెళ్ళిపోయేదాన్ని, అది నా లాస్ట్ డే అయ్యేది. అంశుల, బిఫోర్ గోయింగ్ యూ వాంట్ సే సంథింగ్? సార్ ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్. నేను ఇంకా ముందుకు వెళ్ళలేనని తెలిసి కూడా చాలా బాధేస్తుంది. బట్ ఐఎమ్ గ్లాడ్ నేను ఇక్కడ దాకా వచ్చినందుకు. నౌ లెట్స్ సీ వాట్ ద సో కాల్డ్ ఫ్రెండ్స్ డూ ఫర్ ఈచ్ అదర్. హోప్లీ నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే ఆడాను, ఒంటరిగానే వెళ్తున్నాను. నాకు అనిపిస్తోంది ఇప్పుడు ఇంకా మజా రాబోతుందని, ఎందుకంటే ఒకరికొకరు అగేన్స్ట్ అవ్వబోతున్నారు. ఇప్పుడు అందరి నిజ స్వరూపాలు బయటకు వస్తాయి. ఒకే రోజులో ఇద్దరు ఐడియల్ కప్పులు అయ్యారు అండ్ అన్ని పవర్స్ వాళ్ళ చేతిలోకి వచ్చాయి. వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఎవరిదైనా యాస్ తిప్పేయగలరు. ఇప్పుడు నేను చాలా ఆలోచించి జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అగేన్స్ట్గా ఒక్క అడుగు వేసినా గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది.